చైనాలో పూర్ పీపుల్ ఉండే ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరు చూపించలేదు ఇలాంటి ఏరియాస్ని. పూర్ పీపుల్ కూడా రిచ్ హౌసెస్లో ఉంటారు అని, ఈవెన్ అడుక్కునే వాళ్ళు కూడా కనిపించారు. ఇక్కడ కూడా బాబ్ అని వెంటబడే బ్యాచ్ కూడా ఉన్నారనమాట. రోడ్ మీద ఉండే వైర్లు ఉంటాయి కదా, వాటి మీద ఆరేసుకున్నారనమాట. ఒక పెద్ద ప్రపంచమే కనిపించింది. అది సిటీ సెంటర్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం చైనాలో స్లమ్ ఏరియాస్ అంటే చైనాలో పూర్ పీపుల్ ఉండే ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చూపించలేదు ఇలాంటి ఏరియాస్ని. అందరికీ తెలిసింది ఏంటంటే ఇక్కడ పూర్ పీపుల్ కూడా రిచ్ హౌసెస్లో ఉంటారు అని. అలా ఏం లేదండి, ఇక్కడ కూడా పూర్ పీపుల్ ఉన్నారు, చాలామందే కనిపించారు. ఈవెన్ అడుక్కునే వాళ్ళు కూడా కనిపించారు. ఇక్కడ కూడా బాబ్ అని వెంటబడే బ్యాచ్ కూడా ఉన్నారనమాట. కాకపోతే వాళ్ళని అడుక్కునే వాళ్ళు అనే మాట మాత్రం అనబుద్ధి కావట్లేదు. ఓన్లీ హ్యాండిక్యాప్ వల్ల, అది కూడా ఏజ్డ్ వాళ్ళు మాత్రమే, అది కూడా కొన్ని ప్లేసెస్ టెంపుల్స్ అలాంటి ప్లేసెస్లో మాత్రమే అలో చేస్తున్నారనమాట. వాళ్ళు కూడా లగ్జరీగా మంచి మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేటిక్ వెహికల్స్ వాడుతున్నారు. బహుశా వాళ్ళకి గవర్నమెంటే ఇచ్చి ఉంటారు, ఇంకా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ అలా తీసుకుంటున్నారనమాట. కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఈ స్లమ్ ఏరియాస్కి వచ్చేసరికి, అంటే పేదవాళ్ళు ఉండే ఏరియాస్ వచ్చేసరికి ఉన్నాయండి, కనిపించాయి, చాలానే కనిపించాయి. మనకు ఎలా అయితే స్లమ్ ఏరియాస్ ఉంటాయి అలానే ఉంది అనమాట. వాళ్ళకి ఈవెన్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఆ బట్టలు కూడా వాళ్ళు రోడ్ మీద ఉండే వైర్లు ఉంటాయి కదా, వాటి మీద ఆరేసుకున్నారనమాట. చిన్న చిన్న ఇల్లులు, వన్ రూమ్లు అలాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ స్ట్రీట్లో, వీళ్ళందరూ చెత్త బండి నడిపే వాళ్ళు ఉంటారు చూసారు కదా, మన దగ్గర జిహెచ్ఎంసీ వెహికల్స్ ఉంటాయి చూసారు కదా, అలాంటివి అనమాట. అక్కడ అలాంటి పనులు చేసేవాళ్ళు, ఇంకా బాత్రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారనమాట మ్యాక్సిమం. వాళ్ళ యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఆ యూనిఫామ్స్ ఇక్కడ ఆరేసి ఉన్నాయి, అందువల్ల వాళ్ళు ఉంటారు అనే ఒక ఐడియా వచ్చింది. వాళ్ళ వెహికల్స్ కూడా కనిపించాయి. ఇంకా ఇక్కడ ఓల్డెన్ డేస్లో ఉండే షాప్స్ ఉంటాయి చూసారా, అలాంటి షాప్స్ అనమాట. చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి చూసారా, అలాంటి షాప్స్ కూడా కనిపించాయి. అది మాత్రం మీరు చైనాలో జల్లెడ బట్టి ఎక్కడ చూసినా కానీ దొరకదు, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడో షాప్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. అంటే ఆ ఏరియాస్లో అంతకంటే ఎక్కువ వాళ్ళు పెట్టలేరేమో. అయితే ఇవి మేము వెతకాలని చెప్పేసి, వీళ్ళు చైనా పూర్ పీపుల్ ఎలా ఉంటారో చూద్దామని మేమేమీ పని కట్టుకొని వెళ్ళింది లేదు. జనరల్గా మా పని మీద మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఇండియా ఫుడ్ దొరుకుతుందా అని ఒకరిని అడిగితే వాళ్ళు జస్ట్ ఇలా వెళ్ళండి అని చెప్పారనమాట. అక్కడ మేము ఫుడ్ తినడానికని వెళ్ళాము. అక్కడ అన్ని కర్రీస్, మన దగ్గర ఉండే కర్రీస్ అన్నీ, ఇంకా నాన్ వెజ్, వెజ్, రైస్, చారు ఇవన్నీ కూడా దొరికాయన్నమాట. అక్కడ తినేసి బయటికి వచ్చాక ఒక సన్నగా సందులాగా కనిపించింది అనమాట. ఒక లేన్ కనిపిస్తే ఏంటి అని చెప్పేసి చూసేసరికి ఒక పెద్ద ప్రపంచమే కనిపించింది. అది సిటీ సెంటర్లో ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా పని చేసే వాళ్ళు ఉంటారు, హోటల్స్లో పని చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ పేదవాళ్ళ కిందికే లెక్కకొస్తారనమాట. వీళ్ళందరినీ చూశాను, అది మీకు కూడా చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి, బిజినెస్ రిలేటెడ్గా కూడా చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.